హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే రౌండ్గా ఇలా చిన్న సింపుల్గా డిజైన్ అయితే నేను కుట్టేశాను. సో ఈ నెక్ డిజైన్ ఎలా కుట్టాను అనేది వీడియో అనమాట. వీడియోని చివరి వరకు చూడండి. మనకు శారీ చూసారా, శారీ కూడా చూపిస్తున్నాను. శారీలో మనకు ఇలా అయితే కలర్ వస్తుంది కదా. నేనైతే చిన్న లేస్ తీసుకొని శారీలో వచ్చిన కలర్ క్లాత్ మన దగ్గర బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీస్లో అన్నిటినీ ఒక 1.5 ఇంచ్ స్క్వేర్తో కరెక్ట్గా స్క్వేర్ షేప్లో అన్నింటినీ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకు సమోసా టైప్లో మనకు డిజైన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ని ఈ లేస్కి పెట్టేసి గల్లకు, బ్యాక్ నెక్ గల్లకి నీట్గా స్టిచ్చింగ్ చేద్దామని చూస్తున్నాను. సింపుల్ డిజైన్ అంటే ఇదే అనమాట. చాలామందికి కొత్తగా డిజైన్ నేర్చుకునే వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా నీట్గా తొందరగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, 1.5 ఇంచ్ వెడల్పుతో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. సో టేప్ తోటి అయితే నేను మీకు చూపిస్తలేదు. నేను ఆ కట్ చేసుకున్న పీసెస్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. సో ఈ సైజు మనం చిన్నగా పెట్టుకోవాలా, పెద్దగా పెట్టుకోవాలా, కుట్టే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, వీటిని ఇలా ఫోల్డ్ చేసి 2 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి మళ్ళీ రివర్స్గా ఇంకో ఫోల్డ్ చేస్తే మనకి ఇలా సమోసా లెక్క వస్తుందన్నమాట డిజైన్ అనేది. సో దానికి ఒక చివర్లో ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళిపోయాను అనమాట. చూడండి, ఇలా స్టిచ్ చేస్తూ ముందుగా ఈ డిజైన్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. సో ఇలా స్టిచ్ చేశాక మనం వేసుకున్న కుట్టు పక్క నుంచి ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే దాన్ని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్చింగ్ అయితే వేస్తాం కదా ఈ సమోసా డిజైన్ క్లాత్ని. సో మనకి ఎక్స్ట్రా పోగులు అనేటివి పైకి లేవకుండా ఉండడానికి నీట్గా కుట్టు పక్క నుంచి మనము ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, రౌండ్ కింద డాట్ కూడా స్టిచ్చింగ్ చేసి ఉంచేసాను. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే లేస్ తీసుకున్నాను. సో డైరెక్ట్ ఇలా స్టిచ్ చేసే బదులు లేస్ పెట్టేసి స్టిచ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. దాని కింద ఈ సమోసా డిజైన్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేస్తూ వెళ్ళిపోయాను. సో ఇలా స్టిచ్ చేస్తున్నాను కదా, నేనైతే ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం. మనం ఎంత గ్యాప్లో వీటిని స్టిచ్చింగ్ చేయాలో ఆ మార్కింగ్ అనేది నేను చాక్ పీస్తో మార్కింగ్ వేసి, ఎందుకంటే ముందుకు వెనకకు అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఈ డిజైన్ ఉంది కదా, మనం ఫోల్డ్ చేసిన సమోసా డిజైన్ ఒకదాని పక్కకొకటి నీట్గా గ్యాప్ లేకుండా వచ్చేటట్టు ఒకదాని పక్కకొకటి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో మీకు వీడియోలో కరెక్ట్గా కనిపించడానికి నేను చాలా పైనుంచి వీడియో అనేది తీశాను. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఏదైనా డిజైన్ చేస్తే మిషన్ అనేది అంటే ఫోన్ అనేది ఇంకా దగ్గర నుంచి వీడియో అనేది తీస్తాను. చూడండి, ఇలా మనము లేస్ పెట్టి వన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ మన కర్వ్ తిరిగిన ప్లేస్లో నీట్గా మనము క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంకొక సైడ్ నుంచి కూడా మనం స్టిచ్చింగ్ అనేది వేయాలి. లేస్కి ఒక సైడ్ నుంచే స్టిచ్ అనేది వేసాం కదా. సో ఈ డిజైన్ అనేది మనకు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఒక సైడు కొంగు వచ్చే దానికంటే కుడి సైడు మనకు బ్లౌజ్కి ఒక సైడ్ మనకు వర్క్ రావాలి కదా. సో అలా డిజైన్ ముందుకు కూడా నేనైతే ఒక ఇప్పుడు మిగిలిన 3 లేసెస్ కదా, 3 డిజైన్స్ కదా. సో ఇంకా 2 రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నేనైతే ఒక 5 సమోసాలు వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. సో ఇక్కడ క్లాత్ పైన స్టిచ్చింగ్ పర్లేదని కుట్ట అనేది ఇప్పేసి ఆ సమోసాను కొంచెం లోపలికి, ఆ సమోసా క్లాత్ అనేది లోపలికి వేసి స్టిచ్చింగ్ అయితే వేసేసాను నీట్గా. సో చూసుకోవాలి మనము. చూడండి, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో కూడా డిజైన్ని స్టిచ్ చేస్తాను చూడండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ డిజైన్ వస్తే లుక్ కూడా సూపర్గా అదిరిపోతుంది.
ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి నేనైతే 2 రెడీ చేసుకుంటున్నాను. మొత్తం 5 అవుతాయి. చూడండి ఇలా. సో మనకు 5 సరిపోతాయని ఇంకొక స్క్వేర్ షేప్ అనేది పక్కన పెట్టేసి చూడండి ఇక్కడ కూడా నేనైతే చాక్ పీస్తో ఎంత గ్యాప్ తోటి స్టిచ్ చేయాలనేది మార్కింగ్ వేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్లో కూడా నేనైతే ఇదే డిజైన్ని మార్కింగ్ వేసేసి లాస్ట్కి షోల్డర్స్ అటాచ్ చేసి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసి చివరలో గల్లా రౌండ్ ఉంది చూడండి, ఇదే మనకు ఈ రెడ్ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, దాంతో నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేసాను. చివరిలో బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయినాక బ్లౌజ్ని చూపిస్తాను. సో నేను ఓన్లీ ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేశాను అనేది వీడియో అనమాట. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక చూపిస్తాను చూడండి. సో బ్లౌజ్ అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది. చివరిలో థ్రెడ్ పైపింగ్ అనేది పింక్ కలర్తో వేసాను అనమాట. సో ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇంకా మరికొన్ని డిజైన్స్ కావాలంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే డిజైన్ కుట్టేటప్పుడు వీడియోస్ తీయడము అప్లోడ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి డిజైన్స్ కుట్టేసి ఇచ్చేస్తున్నాను. సో మీరు కామెంట్ చేస్తే ఇంకా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.